వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మాడుగుల మండలంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. కేజీపురం, కింతలి, పిహెచ్సిల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జనసేన నాయకుడు రొబ్బా మహేష్ మాడుగుల బస్టాండ్లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కేజీపురం పిహెచ్సి పరిధిలో 26 కేంద్రాల ద్వారా 2,900 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం 3 రోడ్లు, 1 మొబైల్ టీమ్, గార్డ్ రోడ్ల ఒక ట్రాన్సిస్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని మొగల్తూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ మోటార్ సైకిల్ ప్రదర్శన చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ముద్దునూరి ప్రసాద్ రాజు కేక్ కోసి పంపిణీ చేశారు. అభిమానులు నరసాపురం వరకు బైకులపై భారీ ప్రదర్శనగా తరలి వెళ్లారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ అవర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంఈఓ ఉప్పాడ శాంతారావు తెలియజేశారు. నరసన్నపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో లెక్కలకు సంబంధించి ఆయా ఉపాధ్యాయులతో విద్యార్థులకు బోధన అందిస్తున్నామన్నారు. అలాగే వారికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అందజేస్తున్నామన్నారు. నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే సూచించారు. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. 1 నుంచి 5 ఏళ్ల వయసున్న చిన్నారులకు గొల్లప్రోలు రూరల్ పిహెచ్సి డాక్టర్ సునీత మెర్సీ పోలియో చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవారం సిబ్బంది ఇంటింటికి వెళ్లి తప్పిపోయిన చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేస్తారని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను కేంద్రాలకు తీసుకువచ్చి టీకాలు వేయించారు. బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలోని జానపద కళాకారులైన డాక్టర్ బొంతలకోటి శంకరరావు, పిరిడి జగన్నాథం, పి గౌరమ్మ, వెలమల కాశీనాయుడు, గొట్టపు నారాయణ రావులకు రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్ రామకృష్ణబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మజ్యోతి తదితరులు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కళాకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కవిటి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బేంఠాలం అశోక్ బాబు ప్రారంభించారు. ప్రతి చిన్నారికి పల్స్ పోలియో తప్పనిసరి అని తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ చుక్కలను అందజేయాలని ఆయన తెలియజేశారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాల వద్ద తప్పనిసరిగా శిబిరం ఏర్పాటు చేసి ఆ ప్రాంత చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు అందించాలని ఆయన ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలంలోని సిలగం సింగి వలస గ్రామంలో మురుగు కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీనివల్ల దుర్వాసన, దోమల బెడద అధికమైంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, మహిళలు నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు సందర్భంగా మైలవరం మండలం వెల్వడంలో అభిమానులు సందడి చేశారు. లక్కిరెడ్డి, అనిమిశెడ్డి, జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు భారీ కేక్ ఏర్పాటు చేశారు. బాణసంచా కాలుస్తూ అభిమానులు సందడి చేశారు. కార్యకర్తలు కూడా వారు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీల వద్ద కేకులు కట్ చేశారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో డాక్టర్ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆయన చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసి వారి సంపూర్ణ ఆరోగ్యానికి ఈ 2 చుక్కలు తప్పనిసరి అని సూచించారు.